రాష్ట్రంలో 6 ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది. ఆమె దగ్గరున్న అదనపు బాధ్యతలను తొలగించింది. మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా దానకిషోర్ను నియమించగా హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా కోట శ్రీవాత్సవను నియమించింది ప్రభుత్వం. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా చాహద్ బాజేపై హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మయాంక్ మిఠల్ను నియమించింది. హెచ్జీసీఎల్ ఎండీగా సర్పర్కో అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో 6 ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది. ఆమె దగ్గరున్న అదనపు బాధ్యతలను తొలగించింది. మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా దానకిషోర్ను నియమించగా హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా కోట శ్రీవాత్సవను నియమించింది ప్రభుత్వం. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా చాహద్ బాజేపై హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మయాంక్ మిఠల్ను నియమించింది. హెచ్జీసీఎల్ ఎండీగా సర్పర్కో అదనపు బాధ్యతలు అప్పగించింది.